హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి 1 కప్పు అటుకులతో అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్గానైనా స్నాక్స్గానైనా చేసుకునేలా ఒక మంచి రెసిపీని చూద్దాం. ఇంట్లో 1 కప్పు అటుకులు ఉన్నట్లయితే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇలా బౌల్లోకి 1 కప్పు అటుకులను వేసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇందులోకి 2-3 స్పూన్ల వాటర్ని పోసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత సాల్ట్ వేసుకున్న వాటర్లోకి ఒక పొటాటోని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈలోపు అటుకులు కూడా మెత్తగా నానాయి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఉప్మా రవ్వను వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక ఆనియన్ని వేసుకోవాలి. సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చీలు, అలాగే ఒక చిన్న క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి. కొద్దిగా అల్లం తురుము, కొద్దిగా కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక వక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఈ ఇంగు అనేది స్కిప్ చేయకుండా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఆలూని వాటర్ ఏమీ రాకుండా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఓసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు మీకు ఈ మిశ్రమం అనేది ఏమన్నా గట్టిగా అనిపిస్తే 1-2 స్పూన్ల వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనిని ఇలా ప్లేట్లోకి పెట్టుకొని ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఆయిల్లోకి మనం చేసి పెట్టుకున్న వీటిని నిదానంగా వేసుకోవాలి. ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ కాల్చుకోవాలి.
చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ అటుకుల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.